రీసెంట్‌గా మా ఫ్రెండ్ అయితే కార్ తీసుకున్నాడు. హ్మ్. సో, ఏంటంటే నీడ్ ఉందని చెప్పి కార్ తీసుకున్నాడు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఈఎంఐ కట్టలేక కార్ అయితే అమ్మేద్దాం అనుకుంటున్నాడు. మనం నిజానికి మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక 10,00,000 అనుకుందాం. నువ్వు కార్‌ని షోరూమ్ నుంచి తీసుకొనొచ్చి కార్ డెలివరీ అయిపోయింది. సో, నీ చేతిలోకొచ్చేసింది. సో, దాన్ని ఇమ్మీడియేట్‌గా నీకు అమ్ముదాం అనుకున్నా ఇట్లంగా నీకు 10,00,000 రావు. కనీసం 9,00,000 కూడా రావు. కష్టం అది. నువ్వు ఎంత ప్రమోషన్ చేసుకున్నా కార్ అమ్ముదామని చెప్పి ఏం చేసినా ఇట్లంగా రావు. ఇంకా లేదు అంటే మాత్రం ఆ కార్‌ని నువ్వు 10,00,000కి 10,00,000 చంపేయాలంటే నువ్వు స్కామ్ చేయాలి. ఇంకెట్లాంటి స్కామ్ అంటే ఇప్పుడు సో లాటరీ అని చెప్పి సో అందరి దగ్గర నుంచి సో ఇన్ని పైసలు అని చెప్పి వసూలు చేసి సో అట్లా చేస్తున్నారు. సో సంపాదించుకొని సో వెళ్ళిపోతున్నారు. సో అట్లాంటివి చేయాలి ఇక. లేదు అట్లాంటి స్కాములు మనతోని కావనుకుంటే మాత్రం ఇప్పుడు అట్లాంటి స్కాములు చేసిన ఇట్లాగా కేసులు అవుతున్నాయి. కాబట్టి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో నువ్వు ఒకవేళ జాబ్ చేస్తూ బిజీ లైఫ్లో ఉన్నావు, సో ఇంటి దగ్గర ఉండవు నువ్వు, సో అలాంటప్పుడు కార్ లాంగ్ డ్రైవ్ కార్స్కి సో నువ్వు అప్ప చెప్పొచ్చు. అండ్ నీకు పర్సనల్గా నీకు యూజ్ ఉన్నప్పుడు కార్ని తీసుకొని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్. ఒకవేళ నువ్వు బిజినెస్ పర్సన్వి, సో నువ్వు ఇంట్లోనే ఉంటావు, సో ఇంట్లో నుంచి నీ బిజినెస్ని చేసుకుంటావు. ఒక కస్టమర్ నీ దగ్గరికి కార్ కోసం వస్తే నువ్వు కార్ ఇచ్చే టైం నీకు ఉంది. సో అప్పుడు ఈ రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అనే ఆప్షన్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 విధాలుగా ఉంది. సో నీది బిజీ లైఫ్ అయితే నువ్వు లాంగ్ డ్రైవ్ కార్స్కి అప్పయిపోవచ్చు. నాది బిజీ లైఫ్ కాదు, నేను ఇంట్లోనే ఉంటా. కార్ని ఒక కస్టమర్కి ఇచ్చుకునే టైం నాకుంది. కార్ని మళ్ళీ రిటర్న్ తీసుకునే టైం నాకుంది. కస్టమర్స్ చాలా రకాలు ఉంటారు. ఎట్లా అంటే అసలు ఓవర్ మైండ్లో అసలు ఏముందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఇంకా అట్లా కూడా ఉంటుంది. కాబట్టి మనం అందరినీ చెడ్డోళ్ళు అనలేం, అందరినీ. నేను ఏం చెప్తున్నా అంటే సో పాయింట్ ఏంటంటే కార్ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం 1-2 సార్లు కార్ని మాత్రం మంచిగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కార్ని చెక్ చేసుకోవడం వల్ల మనకేంటంటే కార్లో ఏమన్నా పార్ట్ మిస్ అయినా, కార్కి ఏమన్నా స్క్రాచ్ కానీ డ్యామేజ్ కానీ అయినప్పుడు మనం ఇమీడియట్గా కస్టమర్తో మాట్లాడి సో ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పి డైరెక్ట్ ఎట్లా అంటే మెకానిక్ అడ్వైజర్ ఉంటారు. సో మీకు ఆ మొత్తం ఇట్లా కార్ని పెట్టినాక వీళ్ళందరూ కాంటాక్ట్స్ అయితే మీకు ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ డ్యామేజ్కి ఎంత అమౌంట్ కలెక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తారు. ఆ డ్యామేజెస్ని లాంగ్ డ్రైవ్ కార్స్ యొక్క ఓన్ గ్యారేజెస్లో చేయించుకోవచ్చు. లేదు నేను డైరెక్ట్గా షోరూంలో చేయించుకుంటా అనుకుంటే ఇట్లాగా మీ ఇష్టం అనమాట.